హలో అండి. సో మనం ఇప్పుడు క్లాక్స్లో వీడియో 2 చేస్తున్నామండి. సో ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం ఇక్కడ మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్ యొక్క బేసిక్ పాయింట్స్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. సో నేను మరొక 2 మినిట్స్ నేను ఇక్కడ ఈ యొక్క వీడియో ద్వారా కూడా నేను మీకు మినిట్స్ హ్యాండ్, అవర్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్లో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ గురించి నేను చెప్తాను. మినిట్స్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్య ఉన్నటువంటి స్పీడ్స్ రేషియో అడిగినప్పుడు సింపుల్గా మనం ఇక్కడ 12:1 అని చెప్పుకోవాలండి. సో నెక్స్ట్ వన్, మినిట్స్ హ్యాండ్కి అదేవిధంగా సెకండ్స్ హ్యాండ్కి మధ్య ఉన్నటువంటి స్పీడ్స్ రేషియో ఎంత అన్నప్పుడు 1:60గా చెప్పాలి. అదేవిధంగా మినిట్స్ హ్యాండ్, అవర్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్ రెస్పెక్టివ్లీ స్పీడ్స్ రేషియో అన్నప్పుడు 12:1:720గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి. సో ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ వన్ ఏంటంటే మినిట్స్ హ్యాండ్ అనేది ప్రతి నిమిషానికి మనకి 6 degrees కవర్ చేస్తుందని చెప్తూ ఉంటాం. సో అదేవిధంగా అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ ప్రతి నిమిషానికి 1/2 degree per each minute అండి. సో అవర్ హ్యాండ్ రొటేట్స్ 1/2 degree per each minute. నా సెకండ్స్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఇది 6 degrees per each secondగా ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. సో ఇప్పుడు మనం మినిట్స్ హ్యాండ్, అవర్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్లో ఇప్పుడు ఎక్సర్సైజ్ క్వశ్చన్ చూద్దామండి. సో మొదటి ప్రశ్న చూద్దాం. ఇక్కడ 20 నిమిషాల వ్యవధిలో గంటల ముళ్ళు అనేది ఎంత కోణం చేస్తుంది అంటున్నాడండి. 20 నిమిషాల వ్యవధిలో గంటల ముళ్ళు అనేది ఎంత కోణం చేస్తుంది. హౌ మెనీ డిగ్రీస్ డస్ అండ్ అవర్ హ్యాండ్ మూవ్ ఇన్ 20 minutes అండి. సో మనందరికీ తెలుసు ఆల్రెడీ అవర్ హ్యాండ్ మీద ప్రశ్న అడిగినప్పుడు నేనేం చెప్పాను మీకు బేసిక్స్లో. నెంబర్ ఆఫ్ మినిట్స్ని మనం సింపుల్గా 1/2 degreeతో మల్టిప్లై చేయాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ అవర్ హ్యాండ్ మీద ప్రశ్న అడిగాడు, అది కూడా 20 నిమిషాల వ్యవధి. అంటే ఇప్పుడు 20 నిమిషాల్లో గంటల ముళ్ళు ఎంత కోణం చేస్తుందంటే మినిట్స్ ప్లేస్లో 20 రాసుకోండి, 20 hours అండి. 20 into 1/2 degree తీసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందంటే సింపుల్గా 10 degrees వస్తుంది. మొదటి ప్రశ్నకి ఆన్సర్ మనం ఇక్కడ సింపుల్గా 20 నిమిషాల వ్యవధిలో గంటల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది అన్నప్పుడు 10 degrees కోణంగా ఇక్కడ మనం చెప్పుకోవాలండి. రెండవ ప్రశ్న చూద్దాం. 20 నిమిషాల వ్యవధిలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను. 20 నిమిషాల వ్యవధిలో నిమిషాల ముళ్ళు అంటున్నాడండి. మినిట్స్ హ్యాండ్ గురించి మనకు తెలియాలండి. ఇది ఎప్పుడు కూడా ప్రతి నిమిషానికి ఎంత కోణం చేస్తుందంటే 6 degrees కోణం చేస్తుంది. మరి ఇప్పుడు 20 నిమిషాలు అంటున్నాడు కనుక మనం ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ మినిట్స్ని మినిట్ హ్యాండ్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఆల్వేస్ మల్టిప్లై నెంబర్ ఆఫ్ మినిట్స్ విత్ 6 degrees. 20 minutes కనుక 20 into 6 degrees అండి. అది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 120 degrees చేస్తుందని చెప్పాలి మినిట్ హ్యాండ్ అనేది. కానీ ఇక్కడ ప్రశ్నకి ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. మరి మూడవ ప్రశ్న చూద్దాం. 10 సెకండ్ల వ్యవధిలో సెకండ్ల ముళ్ళు ఎంత కోణం చేయను అన్నాడండి. 10 సెకండ్ల వ్యవధి అంటున్నాడు కనుక ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, సెకండ్స్ హ్యాండ్ అనేది 6 degrees per each second. సెకండ్స్ హ్యాండ్ కవర్స్ 6 degrees per each second కనుక సింపుల్గా మనం ఎప్పుడు కూడా సెకండ్స్ హ్యాండ్ మీద ప్రశ్న అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ సెకండ్స్ని మనం ఎంతతో మల్టిప్లై చేయాలంటే 6 degrees అండి. మనకి ఇస్తున్న సమయం 10 సెకండ్లు అంటున్నాడు కనుక 10 into 6 degrees విల్ బి 60 degrees అనేది సెకండ్స్ హ్యాండ్ 10 నిమిషాల సమయంలో కవర్ చేస్తుందని 10 సెకండ్లో కవర్ చేస్తుందని చెప్పాలి. ఇక్కడ ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 3 అండి, 60 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ వన్. గంటల ముళ్ళు 10 degrees కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయండి. మనకి స్పీడ్స్ రేషియో తెలుసండి. అవర్ మినిట్ హ్యాండ్కి అండ్ అవర్ హ్యాండ్కి మధ్య ఉన్నటువంటి స్పీడ్స్ రేషియో ఎంత అన్నప్పుడు సింపుల్గా 12:1 అని చెప్తున్నాం. ఇది నెంబర్ 1 ఉంటే ఇది 12 అవుతుంది. కానీ ఇక్కడ గంటల ముళ్ళు 10 degrees కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు యొక్క యాంగిల్ ఎంత అన్నాడు. ఇక్కడ 1 అనే నెంబర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 10 degrees అవుతుందండి. 1ని ఎంతతో మల్టిప్లై చేస్తే 10 అవుద్దండి, 10తో. కనుక 12ని కూడా మనం 10తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుద్దంటే 120 degrees. ఇది ఇలా చెప్తున్నా నేను. మినిట్ హ్యాండ్ నెంబర్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, మినిట్ హ్యాండ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 12 times ఆఫ్ అవర్ హ్యాండ్ అండి. ఇప్పుడు అవర్ హ్యాండ్ యాంగిల్ ఇచ్చాడు 12 into 10 degrees ఇచ్చాడు కనుక 12 into 10 ఎంత అంటే 120. అంటే మినిట్ హ్యాండ్ 10 degrees చేసే సమయంలో అవర్ హ్యాండ్ 10 degrees చేసే సమయంలో మినిట్ హ్యాండ్ ఎంత యాంగిల్ చేస్తుందంటే 120 degrees చేస్తుందని చెప్పుకోవాలండి. బెటర్ మీరు 12:1, 110 అయితే 12 ఏమవుద్దంటే 120 అవుద్దండి. ఇలా చేయడానికి మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 5వ ప్రశ్న. సెకండ్ల ముళ్ళు 300 degrees కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను అన్నాడు. ఇక్కడ చూడండి, మినిట్ హ్యాండ్కి
అదేవిధంగా సో సెకండ్స్ హ్యాండ్కి మధ్య ఉన్న స్పీడ్స్ రేషియో మినిట్ హ్యాండ్ నెంబర్ 1 ఉంటే సెకండ్ హ్యాండ్ నెంబర్ 60 ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, సెకండ్ల ముళ్ళు 300 degrees కోణం అండి. సో హౌ మెనీ డిగ్రీస్ విల్ ద మినిట్ హ్యాండ్ మూవ్స్ ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ ద సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ 300. ఇప్పుడు 60 అనే నెంబర్ ఏదైతే ఉందో అది 300 degrees అంటున్నాడు. సో 60ని మనం 5తో మల్టిప్లై చేస్తే 300 degrees అవుద్ది. నా 1ని 5తో మల్టిప్లై చేసాం అనుకోండి, 1 5 ఎంత అంటే 5 degrees అండి. అంటే ఇక్కడ సెకండ్స్ హ్యాండ్ 300 degrees అయితే మినిట్ హ్యాండ్ ఎంత అంటే 5 degreesగా చెప్పాలండి. సో ఆన్సర్ విల్ బి 5 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6వ ప్రశ్న. సెకండ్ల ముళ్ళు 240 degrees కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను? ఇఫ్ ద సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ బై 240 degrees అండి, 240 degrees, దెన్ బై హౌ మెనీ డిగ్రీస్ డస్ ద మినిట్స్ హ్యాండ్ మూవ్ ఇన్ ద సేమ్ టైం? ఇప్పుడు చూడండి, మినిట్స్ హ్యాండ్కి అండ్ సెకండ్స్ హ్యాండ్కి మధ్య ఉన్న స్పీడ్స్ రేషియో ఎంత అంటే సింపుల్గా మనం బేసిక్స్లో 1:60గా మాట్లాడాం. మరి ఇప్పుడు సెకండ్స్ హ్యాండ్ నెంబర్ ఎన్ని డిగ్రీలు అంటే 240 అంటున్నాడండి. సో 60ని ఏం చేస్తే 240 degrees వస్తుంది, అదే మనం ఇక్కడ మినిట్ హ్యాండ్ నెంబర్ కూడా చేయాలి. సో 64 + 240 కాబట్టి 1 × 4 విల్ బి 4 అండి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్తామంటే మినిట్ హ్యాండ్ 4 degrees అయితే అవర్ సెకండ్స్ హ్యాండ్ అనేది 240. ఇంకా సెకండ్ హ్యాండ్ 240 degrees తిరిగే సమయంలో మినిట్ హ్యాండ్ ఎంత తిరుగుతుందంటే 4 degrees కోణం చేస్తుందని చెప్పి ఇక్కడ నిమిషాల గురించి మనం చెప్పవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7వ ప్రశ్న. నిమిషాల ముళ్ళు మరియు సెకండ్ల ముళ్ళు మధ్య గల వేగాల నిష్పత్తి వరుసగా అంటున్నాడండి. ఫస్ట్ మనకి మినిట్ హ్యాండ్ ఇచ్చాడండి, మినిట్ హ్యాండ్. సో తర్వాత ఏమి ఇచ్చాడు, సెకండ్స్ హ్యాండ్ ఇచ్చాడు. సో మనందరికీ తెలుసండి మినిట్ హ్యాండ్ యొక్క స్పీడు సెకండ్ హ్యాండ్కి ఎన్ని టైమ్స్ ఉండదంటే 1/60 times. కనుక ఇక్కడ సెకండ్స్ హ్యాండ్ యొక్క స్పీడ్ ఎంత అంటే సో 60 times ఆఫ్ మినిట్ హ్యాండ్ అండి. ఆ విధంగా సెకండ్ హ్యాండ్ ఇటు వచ్చి 60 ఇటు వస్తే అప్పుడు 1/60 = ఏమవుద్దంటే మినిట్ హ్యాండ్ బై సెకండ్స్ హ్యాండ్ అవుతుంది. అప్పుడు మనం సింపుల్గా 1:60 అనేది మినిట్ హ్యాండ్ యొక్క స్పీడ్కి మరియు సెకండ్స్ హ్యాండ్ యొక్క స్పీడ్కి మధ్య గల నిష్పత్తిగా మనం మాట్లాడవచ్చు. కనుక ఇది 1:60 అవుద్దండి. వరుసగా అన్నాడు. సో ఫస్ట్ నెంబర్ మినిట్ హ్యాండ్ కాబట్టి ఇది ఓకే. సో 1:60 అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 2. సో చాయిస్ 1 ఎవరైనా పెడితే అది రాంగ్ ఆన్సర్ అవుద్ది, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ సెకండ్ టర్మ్గా ఉంది కనుక ఇక్కడ నిష్పత్తిలో 1:60 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు మరియు సెకండ్ల ముళ్ళు మధ్య గల నిష్పత్తి వరుసగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రేషియో బిట్వీన్ స్పీడ్స్ ఆఫ్ మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మినిట్ హ్యాండ్కి, అవర్ హ్యాండ్కి మరియు అదేవిధంగా సో సెకండ్స్ హ్యాండ్కి మధ్య ఉన్న స్పీడ్స్ రేషియో ఎంత అంటే మినిట్ హ్యాండ్ 1 minute 6 degrees కోణం చేస్తుంది, అవర్ హ్యాండ్ అయితే 1/2 degree కోణం చేస్తుంది, అదే సెకండ్స్ హ్యాండ్ అయితే 360 degrees కోణం చేస్తుంది. ఎప్పుడు అంటే 1 నిమిష సమయంలో. అంటే 1 నిమిషానికి మినిట్ హ్యాండ్ 6 degrees, అవర్ హ్యాండ్ 1/2 degree, కానీ సెకండ్స్ హ్యాండ్ 1 నిమిషానికి 300. అంటే ఎందుకంటే అన్ని మెజర్మెంట్స్ నిష్పత్తిలో ఒకే విధంగా ఉండాలి. ఇది మినిట్స్ తీసుకున్నాం, ఇది మినిట్స్ తీసుకున్నాం కనుక సెకండ్స్ హ్యాండ్ సెకండ్స్ తీసుకోదు. సెకండ్స్ అయితే 6 degrees అండి, మినిట్కి అయితే 60 seconds 360 degrees. ఇప్పుడు ఈచ్ టర్మ్ నేనేం చేస్తాను అంటే డిగ్రీ కట్. సో ఈచ్ టర్మ్ని నేను 2తో మల్టిప్లై చేస్తా, అప్పుడు నాకు ఇక్కడ డినామినేటర్ వెళ్ళిపోతుంది. సో 1/2 × 2 అండ్ 360 × 2 అండి. సో రేషియోలో ఉన్నటువంటి ప్రతి టర్మ్ని మనం సేమ్ నాన్-జీరో ఒకే శూన్యేతర స్థిరసంఖ్యతో మల్టిప్లై చేస్తే నిష్పత్తి విలువలో చేంజ్ ఉండదు. అంటే if each term in the ratio is multiplied with a same non-zero constant term, then there is no change in its ratio value. అందువల్ల 6 2 ఎంత అవుతుందంటే 12 అవుద్ది. 1/2 × 2 ఎంత అంటే 1. 360 × 2 ఎంత అంటే 720. కనుక మినిట్స్ హ్యాండ్ నెంబర్కి అదేవిధంగా అవర్ హ్యాండ్ నెంబర్కి సో అదేవిధంగా సెకండ్స్ హ్యాండ్ నెంబర్కి మధ్య ఉన్న స్పీడ్స్ రేషియో ఎంత అన్నప్పుడు 12:1:720 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఈ యొక్క క్లాక్స్ టాపిక్లో మనం నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, సెకండ్ ముళ్ళు యొక్క ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేస్తున్నాం అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ అయిపోయింది. 9th వన్. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 22 degrees ఎక్కువ తిరుగుటకు, ఇక్కడ చూడండి గంటల ముళ్ళు కంటే 22 degrees ఎక్కువ తిరగాలంట ఎంత సమయం పడుతుంది? పట్టు కాలం ఎంత? హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ద మినిట్స్ హ్యాండ్ టు రొటేట్స్ 22 degrees మోర్ దెన్ ద అవర్ హ్యాండ్? అంటే ఇక్కడ మనకి సింపుల్గా చూడండి మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే ఎంత సమయంలో 22 degrees ఎక్కువగా తిరిగిద్ది అన్నాడు.
సో మనకి తెలుసు అండి రిలేటివ్ స్పీడ్ గురించి మనం మాట్లాడాం. సో మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కంటే మనకి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రతి నిమిషానికి 5.5 డిగ్రీలు ఎక్కువ తిరుగుతుంది. ఎందుకు అంటే సో 6 డిగ్రీస్కి హాఫ్ డిగ్రీస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 5.5 డిగ్రీలు అండి. దిస్ ఈజ్ ద రిలేటివ్ స్పీడ్ పర్ ఈచ్ మినిట్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్. సో మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్కి 1 మినిట్కి 5.5 డిగ్రీస్, కానీ 22 అవ్వాలి. సో డెఫినెట్గా 4 టైమ్స్ అండి. సో ఇక్కడ చూడండి, సో 2 మినిట్స్ కనుక్కుందాం. మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే 2 నిమిషాలు అంటే ఒక 2 మినిట్స్లో ఎంత యాంగిల్ ఎక్కువ చేస్తుందంటే 11 డిగ్రీస్ అండి. నా అప్పుడు మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే ఓకే ఇప్పుడు మనం డబల్ అండి, 11కి డబల్ 22. సో 2 మినిట్స్కి డబల్ ఎంత అంటే 4 మినిట్స్గా చెప్పాలి. అంటే ఇక్కడ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే 22 డిగ్రీలు ఎక్కువ తిరగడానికి ఎంత సమయం పట్టిద్ది అంటే 4 నిమిషాల సమయం అండి. 4 మినిట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. సో 9th క్వశ్చన్. సో నా ఇప్పుడు 10th క్వశ్చన్ చూద్దామండి. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే 33 డిగ్రీలు ఎక్కువ తిరుగుటకు పట్టు కాలం ఎంత అండి. సేమ్ కాన్సెప్ట్ అండి. సో మినిట్స్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కంటే సో రిలేటివ్ స్పీడ్ ప్రకారం ఒక నిమిషానికి ఎంత యాంగిల్ ఎక్కువ తిరుగుతుంది అంటే సో 5.5 డిగ్రీలుగా ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. సో మినిట్ హ్యాండ్ రొటేట్స్ ఓవర్ ద అవర్ హ్యాండ్ పర్ ఈచ్ మినిట్ 500 డిగ్రీస్ మోర్ నెంబర్ అండి. సో అప్పుడు మనం మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే సో ఒక 2 మినిట్స్ టైం తీసుకున్నాం అనుకోండి. ఒక 2 మినిట్స్ టైం తీసుకున్నప్పుడు ఎంత అన్నప్పుడు సింపుల్గా 11 డిగ్రీస్ చెప్పాలి. అదే మినిట్ హ్యాండ్ ఇక్కడ అవర్ హ్యాండ్ కంటే ఓకేనా. సో మనకి ఇక్కడ 6 మినిట్స్లో డెఫినెట్గా 11 3s are 33 డిగ్రీస్ అండి. 2 3s are అంటే ఇక్కడ 2ని మనం ఇంటూ 3 చేస్తే 6 వస్తుంది, 11ని ఇంటూ 3 చేస్తే మనకి 33. సో 33 డిగ్రీస్ అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలంటే 6 మినిట్స్ అండి. 6 నిమిషాలు అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ప్రశ్న మనకి ఈ విధంగా సో 10 ప్రశ్నలు మనకి ఇచ్చాడండి. సో 10 ప్రశ్నలు మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి 11వ ప్రశ్న ఈ యొక్క ఎక్సర్సైజ్లో మినిట్స్ హ్యాండ్ అండ్ అదేవిధంగా అవర్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ మీద చివరి ప్రశ్న అండి. నా చూడండి, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ రిలేటివ్ స్పీడ్స్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మినిట్ హ్యాండ్కి అదేవిధంగా అవర్ హ్యాండ్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ నెంబర్ ఏమవుద్దంటే 12:1 అనే మనం మాట్లాడుకోవాలండి. రిలేటివ్ స్పీడ్ కూడా 12:1. కాబట్టి ఇక్కడ మీ ఆన్సర్ ఎంత అంటే సో సింపుల్గా ఫస్ట్ నెంబర్ మినిట్స్ హ్యాండ్ అండి. సో నిమిషాల ముళ్ళు, తర్వాత సెకండ్ నెంబర్ గంటల ముళ్ళు మధ్య గల సాపేక్ష వేగాల నిష్పత్తి ఎంత అంటే 12:1గా ఇక్కడ మనం ఇక్కడ సింపుల్గా మాట్లాడుకోవాలి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మినిట్స్ హ్యాండ్ ఒక మినిట్ స్పేస్లో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే సింపుల్గా 6 డిగ్రీల కోణం చేస్తుందని మనం మాట్లాడుకోవాలి. అదే ఒక నిమిష అంతరము అంటామండి, ఒక నిమిష అంతరాలం ఓకేనా, అంతరం అని చెప్తూ ఉంటాం. ఎంత యాంగిల్ అంటే 6 డిగ్రీలు చెప్పాలి. అంటే ఇక్కడ మినిట్ హ్యాండ్ ఒక నిమిష స్పేస్లో అంటే ఇక్కడ మనకి మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్య 1 మినిట్ స్పేస్ ఉంది అంటే దాని మీనింగ్ ఆ రెండింటి మధ్య 6 డిగ్రీల కోణం ఉందని చెప్తాం. అదే ఇక్కడ మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్య ఒక 2 మినిట్స్ స్పేస్ ఉంది అంటే సో సింపుల్గా 12 డిగ్రీలుగా చెప్పాలి. 2 6 12 అండి, అంటే 2 నిమిషాల అంతరాలు ఓకేనా. సో 2 నిమిషాల అంతరాలు అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే 12 డిగ్రీలుగా ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా సో 3 మినిట్స్ స్పేసెస్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అండి. సో 1 మినిట్కి 6 డిగ్రీస్ అంటే 3 మినిట్స్కి 3 × 6 డిగ్రీస్ అండి, 18 డిగ్రీస్ యాంగిల్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ యొక్క బేసిక్స్ చెప్పుకున్న ఒక వీడియో ద్వారా సో సెకండ్ వీడియో ద్వారా మనం ఇక్కడ వీడియో 2 మనం మాట్లాడుతున్నాం. సో దీంట్లో సో మినిట్ హ్యాండ్ అదేవిధంగా సెకండ్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్లో ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటాయి ఒక 11 ప్రశ్నలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో నేను మరొక కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.